హలో ఫ్రెండ్స్, మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్. మీరు 2005లో ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని 2026లో ప్రపంచం ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ అడిగారనుకోండి, మీరు ఏం ఆన్సర్ ఇచ్చుంటారు? నాకు తెలిసి మీలో చాలామంది ఫ్లయింగ్ కార్స్ అని, రోబోట్ సర్వెంట్స్ అని, ఏలియన్స్ అని, మార్స్‌లో కాలనీస్ స్టార్ట్ అవుతాయని, టైమ్ ట్రావెల్ అని, ప్రతి ఇంట్లో హోలోగ్రామ్స్ ఉంటాయని, అదే చిట్టి మాట్లాడుతూ ఉంటాడు కదా హోలోగ్రామ్ లాగా, అలాంటివి ఉంటాయని, స్కూల్స్ ఉండవని, బుక్స్ ఉండవని, క్యాష్ అనేది మన చేతిలోనే ఉంటదని, మనం అందరం కూడా స్పేస్ సూట్స్ వేసుకొని తిరుగుతామని, ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్‌ని చాలామంది చాలా కామన్‌గా చెప్తూ ఉండేవాళ్ళు. అంతెందుకు మూవీస్, కార్టూన్స్, మ్యాగజైన్స్, టీవీ ఛానల్స్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఆ టైంలో ఒకటే చెప్పేవి. ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బీ అన్‌బిలీవబుల్ అని. కానీ ఇప్పుడు అదే 2026లో మనం ఎక్కడున్నాం? ఫ్లయింగ్ కార్స్ కోసం వెయిట్ చేస్తాం అనుకుంటే స్విగ్గీ డెలివరీ బైక్ లేట్‌గా వచ్చిందని చెప్పి ఫ్రస్ట్రేట్ అవుతున్నాం. రోబోట్ సర్వెంట్ ఉంటదని చెప్పి అనుకున్నాం. కానీ ఏఐ మన హోంవర్క్ చేయాల్సిన పొజిషన్‌కి వచ్చేసాం. ఏలియన్స్ కోసం వెయిట్ చేసాం. కానీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఏలియన్స్ కంటే డేంజరస్ అయిపోయాయి. సో ఈరోజు వీడియోలో మన చైల్డ్‌హుడ్ ఇమాజినేషన్ వర్సెస్ రియల్ 2026 ఎలా ఉందో కంపేర్ చేసి చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఫస్ట్ ఫ్లయింగ్ కార్స్. మనం చిన్నప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఫ్యూచరిస్టిక్ మూవీలో చూసేదివే. కింద రోడ్లో ట్రాఫిక్ ఎంత ఉంటుందో పైన ఫ్లయింగ్ కార్స్లో కూడా అంతే ట్రాఫిక్ ఉంటుంది. స్కైలో హైవేస్ ఉంటాయి. ప్రతి ఫ్యామిలీకి ఖచ్చితంగా ఒక ఫ్లయింగ్ కార్ ఉంటుంది. సో ఇవన్నీ చూశాక ఫ్యూచర్లో మనం కూడా ఇలాగే ఫ్లయింగ్ కార్స్లో తిరుగుతూ ఉంటామని చెప్పి చాలామంది అనుకొని ఉంటారు. కానీ రియాలిటీ ఏంటి? సేమ్ అదే ట్రాఫిక్. ఫ్లైఓవర్లు ఇంక్రీజ్ అయినా కానీ ట్రాఫిక్ మాత్రం అలానే ఉంది. కార్స్ అంటారా, ఎలక్ట్రిక్ కార్స్ వచ్చాయి. కానీ ఫ్లయింగ్ కార్స్ ఇంకా ప్రోటోటైప్ టెస్ట్‌లోనే ఉన్నాయి. కమర్షియల్‌గా ఆల్మోస్ట్ జీరో. సో చెప్పాలంటే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది కదా! ఫ్లయింగ్ కార్స్ వస్తే ఆ ఫ్లయింగ్ కార్‌లో ట్రాఫిక్ లేకుండా ఎళ్ళిపోవచ్చు అనే పొజిషన్ నుంచి గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది కదా! ఎక్కడైతే హెవీ ట్రాఫిక్ ఉండదో ఆ రూట్‌లో వెళ్ళిపోదాం అనే పొజిషన్‌కి మనమైతే వచ్చాం. సో ఇక్కడ ఫ్లయింగ్ కార్స్ అనే ఫ్యూచర్ ఇమాజినేషన్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ రోబోట్ సర్వెంట్స్. 2005లో ఉన్నప్పుడు మన ఫ్యూచర్ ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉండేదంటే రోబోట్స్ మన కోసం బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేస్తాయని, మన ఇళ్ళని నీట్‌గా క్లీన్ చేస్తాయని, రోబోట్సే మనల్ని స్కూల్ వరకు డ్రాప్ చేస్తాయని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. కానీ రియాలిటీ మాత్రం అలా లేదు. రోబోట్స్ అయితే ఉన్నాయి. కానీ ప్రతి ఇంట్లో వంట వండటం, ఇల్లు క్లీన్ చేయటం, స్కూల్‌కెళ్ళి డ్రాప్ చేయటం ఇలాంటి పరిస్థితులు అయితే లేవు. బట్ ఎవరు ఊహించిన విధంగా ఏఐ బాగా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయింది. లైక్ చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ ఇలాంటివి ఇమేజ్ జనరేటర్స్‌గా, వాయిస్ ఏఐగా, కోడింగ్ ఏఐగా, వీడియో ఏఐగా ఇలా మల్టిపుల్ టాస్క్‌ని ఏఐ ఇప్పుడు చేస్తుంది. సో రోబోట్స్ అనేవి ఫిజికల్‌గా మనకు అందుబాటులో లేకపోయినా కానీ మన బ్రెయిన్ అనేది ఆల్రెడీ మన ఫోన్‌లోకైతే వచ్చేసింది. చెప్పాలంటే ఇది ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరు రోబోట్ బాడీని ఇమాజిన్ చేసుకుంటే ఫ్యూచర్ మాత్రం మనకి రోబోట్ బ్రెయిన్ అయితే ఇచ్చింది. సో ఈ రోబోట్ కాన్సెప్ట్ అనేది పార్షియల్‌గా హిట్ అని చెప్పాలి. ఎందుకంటే మన ఇళ్లలో లేకపోయినా కానీ అక్కడక్కడ రోబోట్ ట్రయల్స్ అనేవి బానే జరుగుతున్నాయి. సో పూర్తిగా ఈ రోబోట్ సర్వెంట్స్ కాన్సెప్ట్ అనేది ఫెయిల్ అని మాత్రం నేను చెప్పను. ఇది పార్షియల్‌గా సక్సెస్ అని నేను చెప్తాను. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఎవరు అసలు ఎక్స్‌పెక్ట్ చేసే ఉండరు. నెక్స్ట్ వచ్చేసి పేపర్‌లెస్ వరల్డ్. 2000స్‌లో ఎక్స్‌పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఫ్యూచర్‌లో పేపర్ అనేదే ఉండదు. బుక్స్ కూడా ఒక్కసారిగా డిసప్పీర్ అయిపోతాయని, మనం రోజు చదివే న్యూస్ పేపర్స్ అసలు రానే రావని చెప్పి ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కానీ రియాలిటీ చూసుకుంటే పేపర్ ప్రొడక్షన్ అనేది తగ్గిన మాటైతే వాస్తవమే. కానీ కంప్లీట్‌గా డిసప్పీర్ అయిపోయిందంటే అవ్వలేదు. స్కూల్స్‌లో నోట్‌బుక్స్ ఇప్పటికి అలానే ఉన్నాయి. ఆఫీస్‌లో డాక్యుమెంట్స్ కూడా అలానే ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్ అంటారా? స్టిల్ ఆ ఫైల్స్ అలానే ఉన్నాయి. సో చెప్పాలంటే ఇక్కడ ఫ్యూచర్ అనేది హాఫ్ వే వరకు వచ్చిందనుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్‌గా పేపర్ అనేది డిసప్పీర్ అయిపోలేదు. బట్ పేపర్ వాడకం తగ్గటం అనేది మాత్రం వాస్తవమే. సో ఇక్కడ మనం ఇమాజిన్ చేసుకున్న దాంట్లో సగం రైట్ అని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాష్‌లెస్ సొసైటీ. ఇది మాత్రం ఆల్మోస్ట్ కరెక్ట్ అనే చెప్పాలి. కాయిన్స్, నోట్స్, వాలెట్ ఇవన్నీ కూడా స్లోగా రెడ్యూస్ అయిపోతూ వచ్చాయి. యూపీఐ, ఫోన్‌పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్స్, టీ షాప్ నుంచి టెంపుల్ వరకు ప్రతి ఒక్కరు కూడా స్కాన్ అండ్ పే చేయటం మొదలుపెట్టేశారు. సో 2000స్‌లో మనం ఎలాగైతే పేమెంట్స్‌ని ప్రిడిక్ట్ చేసామో ఆల్మోస్ట్ 100% అది కరెక్ట్ అయింది.
కోర్స్ స్టిల్ కాయిన్స్, నోట్స్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నాం. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మాత్రం డిజిటల్ పేమెంట్స్కి అలవాటు పడిపోయారు. లైక్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, లేదా కార్డుతో స్వైప్ చేయడం కానివ్వండి. సో ఇవన్నీ కంపేర్ చేసి చూసుకుంటే క్యాష్లెస్ సొసైటీ అనేది మనం ప్రిడిక్ట్ చేసిన దాంట్లో 100% రైట్ అయినట్లే. నెక్స్ట్, ఏలియన్స్ విల్ అరైవ్. మీరేమో కానీ నేను మాత్రం దీన్ని బాగా ఎక్స్పెక్ట్ చేశాను. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? పవర్ రేంజర్స్ ఎస్పీడి. ఈ పవర్ రేంజర్స్ ఎస్పీడి 2005లో రిలీజ్ అయింది. దీని థీమ్ ఏంటో తెలుసా? 2025 కల్లా ఏలియన్స్ అలాగే మనుషులు ఇద్దరు కూడా కలిసి జీవిస్తారని. సో మీలో ఎస్పీడి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇది మీకు గుర్తుండే ఉంటుంది. సో ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఏలియన్స్ ఎప్పుడు వస్తాయా, మనతో కలిసి అవి కూడా జీవిస్తాయా అని చెప్పేసి నేనైతే బాగా వెయిట్ చేశాను. అండ్ డిస్కవరీ ఛానల్లో, హిస్టరీ టీవీలో, యూఎఫ్ఓ డాక్యుమెంటరీస్లో ఏరియా 51 అని, క్రాప్ సర్కిల్స్ అని ఇలాంటివన్నీ చూశాక ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే 2025 లోపు ఏలియన్స్ అనేవి ఎర్త్ మీదకి వచ్చేస్తాయి అని చెప్పనుకున్నారు. కానీ వాస్తవానికి స్టిల్ ఏలియన్స్ ఉన్నాయా లేదా అనే కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు మనకి కన్ఫర్మ్డ్ ఏలియన్ ఒక్కడు కూడా కనపడలేదు. కానీ గవర్నమెంట్స్ మాత్రం ప్రజెంట్ అఫీషియల్గా యూఎఫ్ఓ రిపోర్ట్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. నాసా, యుఎస్ హేరింగ్స్, అన్నోన్ ఏరియల్ ఆబ్జెక్ట్స్ వీటి డిస్కషన్ అనేది బాగా అంటే బాగా ఇంక్రీజ్ అయింది. ఏలియన్స్ అయితే దొరకలేదు, కానీ క్యూరియాసిటీ మాత్రం చాలా రెట్లు పెరిగింది. సో ఇక్కడ ఏలియన్స్ వస్తాయి, ఏలియన్స్ మనం కలిసి జీవిస్తాం అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళ ఇమాజినేషన్ ఫెయిల్ అయిందని అనుకోవచ్చు. చెప్పాలంటే స్టిల్ దాని గురించి మన వాళ్ళు ఇమాజిన్ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్, మార్స్ కాలనీస్. చాలామంది అనుకుంది ఏంటంటే 2025 నాటికి మనుషులందరూ కూడా మార్స్లోకి వెళ్ళిపోతారని. ఇక్కడ మనకి తినటానికి తిండి, తాగటానికి నీళ్లు తక్కువైపోతాయని, అదే మార్స్ అయితే మనకంటే పెద్ద గ్రహం అని, అక్కడికి వెళ్తే మనకు ఫుడ్, వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదని, సైంటిస్టులు భూమి తర్వాత మార్సే మనుషులు ఉండటానికి మంచి స్పాట్ అని చెప్పి ఆ రోజుల్లో రూమర్స్ అయితే బాగా వచ్చాయి. కానీ రియాలిటీ చూసుకుంటే 2025 నాటికి మార్స్కి వెళ్ళింది కేవలం రోవర్స్ మాత్రమే. కామన్ పీపుల్ అంటారా, వాళ్ళు స్టిల్ ఎర్త్లోనే ఉన్నారు. దీనికంటే మెయిన్ థింగ్ మార్స్ టూరిజం. ఆ మార్స్ టూరిజం ఇంకా డ్రీమ్ స్టేజ్లోనే ఉంది. సో మార్స్లో మన వాళ్ళంతా వెళ్ళిపోయి కాలనీస్ పెట్టించుకొని కూరగాయలు పండించుకోవటం అనేది ఇప్పటికీ ఒక ఇమాజినేషనే. సో ఈ ఫ్యూచర్ ఇమాజినేషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్, టైం మిషన్. ఫ్యూచరిస్టిక్ మూవీస్లో మనం ఎక్కువగా గమనించేది ఏమైనా ఉందా అంటే అది టైం మిషనే. ప్రతి సినిమాలో ఇది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ టైం మిషన్ని కనిపెట్టకపోతారా, మన పాస్ట్కి వెళ్ళిపోయి మన తప్పులన్నీ సరి చేసుకోవాలని, లేదా మన లైఫ్ని రీసెట్ చేసుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ రియాలిటీకి వస్తే స్టిల్ ఇది ఇంపాసిబుల్. సైంటిస్టులు థియరీస్ డిస్కస్ చేస్తున్నారు, కానీ ప్రాక్టికల్గా మాత్రం రిజల్ట్స్ జీరో. సో టైం ట్రావెల్ అనేది పాసిబుల్ కనుకైతే ఆ టైం ట్రావెల్ చేసేవాళ్ళు ఎప్పటికీ మనకు కనిపించే ఉంటారు. సో ఈ టైం ట్రావెల్ ఇమాజినేషన్ అనేది కూడా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్, హోలోగ్రామ్స్ ఎవ్రీవేర్. ఫ్యూచరిస్టిక్ మూవీస్లో మనం ఫోన్ ఓపెన్ చేస్తే 3D హాలోగ్రామ్ ఇమేజెస్తో ఆ మనిషి మన ముందుండే మాట్లాడుతున్నట్టు కనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ రోబో సినిమాని తీసుకోండి, దాంట్లో చిట్టు కూడా ప్రొఫెసర్తో ఇలా హోలోగ్రామ్లోనే మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అవెంజర్స్ మూవీ కనుక చూస్తే ఇలాంటి హోలోగ్రామ్ కాన్సెప్ట్లు చాలానే కనిపిస్తాయి మనకి. కానీ రియాలిటీలో చూసుకుంటే ఆ 3D హోలోగ్రామ్ని మనం ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ వీడియో కాల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యాయి. దీంతో పాటుగా వర్చువల్ రియాలిటీ ఇవన్నీ కూడా వచ్చాయి. చెప్పాలంటే ఈ ఫ్యూచర్ హోలోగ్రామ్ దాని గురించి మిక్స్డ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. కానీ ఐరన్ మ్యాన్ లెవెల్లో హోలోగ్రామ్లు అయితే ఇంకా రాలేదు. సో ఈ హోలోగ్రామ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్లో మనం హాఫ్ వే వరకు వచ్చామని చెప్పనుకోవచ్చు. నెక్స్ట్, ఎండ్ ఆఫ్ వరల్డ్, అదే యుగాంతం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. యుగాంతం ఇది ఇప్పటికీ ఎప్పటికీ బిగ్గెస్ట్ టాపిక్. 2000 నుంచి 2012 మధ్యలో ఆల్మోస్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎస్పెషల్లీ 2012 డిసెంబర్ 21 మైన్ క్యాలెండర్ అంతటితో ఎండ్ అయిపోతుంది. ఇక న్యూస్ ఛానళ్ళు, వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా ప్రపంచం అంతమైపోతుంది, ఇదే యుగాంతం అని చెప్పడం స్టార్ట్ చేశారు. ఎర్త్ కొలైడ్ అవుతుందని, ప్లానెట్ ఎక్స్ వస్తుందని, సోలార్ స్టార్మ్స్ భూమి మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుందని, పోల్స్ అన్నీ కూడా షిఫ్ట్ అయిపోతాయని, సునామీలు, వాల్కనోస్, కంప్లీట్ ప్యానిక్. చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ మీద
2012 అనే సినిమాను కూడా తీశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బట్ రియాలిటీలో చూసుకుంటే డిసెంబర్ 22వ తారీఖు మార్నింగ్ పిల్లలందరూ కూడా ఎప్పట్లాగే స్కూల్కి వెళ్ళారు. పెద్దవాళ్ళు ఎప్పట్లాగే ఆఫీస్కి వెళ్ళారు. ఎవరి లైఫ్ వాళ్ళు నార్మల్గా లీడ్ చేశారు. యుగాంతం అయితే రాలేదు, కానీ యుగాంతం వస్తుంది అని చేసిన ఫియర్ మార్కెటింగ్ మాత్రం హ్యూజ్ సక్సెస్ అయింది. నెక్స్ట్ Y2K బగ్. మిలీనియం స్టార్ట్ అవగానే కంప్యూటర్స్ అన్నీ క్రాష్ అయిపోయాయి. దీంతో బ్యాంక్స్ క్లోజ్ అయిపోతాయని, ప్లేన్స్ పడిపోతాయని, ప్రపంచం మొత్తం కొలాప్స్ అయిపోతుందని చెప్పి ఇలా చాలా అంటే చాలా రూమర్స్ వచ్చాయి. కానీ రియాలిటీ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నెలకొకసారి వర్క్ చేసి ప్రాబ్లమ్స్ని అయితే ఫిక్స్ చేస్తున్నారు. ప్రపంచం అంతా కూడా చాలా నార్మల్గా కంటిన్యూ అయింది. సో డిజాస్టర్ అయితే జరగలేదు. అలా అని చెప్పి ప్రిడిక్షన్ అయితే రాంగ్ కాదు. మనం ప్రిపరేషన్ కరెక్ట్గా చేసుకున్నాం కాబట్టి ఈ డిజాస్టర్ నుంచి మనం బయటపడ్డాం. సో చెప్పాలంటే ప్రిడిక్షన్ కరెక్టే, కానీ మన ప్రిపరేషన్ వలన ఆ డిజాస్టర్ నుంచి మనమైతే బయటపడ్డాం. నెక్స్ట్ రోబోట్ టేకింగ్ జాబ్స్. అంటే రోబోట్స్ మన జాబ్స్ అన్నిటిని తీసేసుకుంటాయని. ఇది మాత్రం హాఫ్ ట్రూ అని చెప్పొచ్చు. ఏ వల్ల కొన్ని జాబ్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ అయ్యాయని చెప్పాలి. బట్ న్యూ జాబ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఎడిటర్, ఆటోమేషన్ స్పెషలిస్ట్, ఇలా కొన్ని ఓల్డ్ జాబ్స్ డిసపియర్ అయినా కానీ కొత్త జాబ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ఇక్కడ మన ఫ్యూచర్ ఇమాజినేషన్ హాఫ్ రైట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంటర్నెట్ ఇన్ ఎవ్రీ పాకెట్. 2005లో ఇది ఇమాజిన్ చేయటం కష్టం, కానీ ప్రజెంట్ ఎంటైర్ వరల్డ్ మొత్తం మన పాకెట్లో ఉంది. మ్యాప్స్, బ్యాంక్, షాపింగ్, మూవీస్, ఫ్రెండ్స్, కెమెరా, ఇలా ప్రతిదీ మన ఫోన్లోనే ఉంది. చెప్పాలంటే ఇది మనం ప్రిడిక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా ఎక్కువ. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్. 2000స్లో కొంతమంది సీరియస్గా క్లైమేట్ చేంజ్ గురించి వార్నింగ్ అయితే చేశారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు కనుక పట్టించుకొని ఉన్నట్లయితే ఇప్పుడు హీట్ వేవ్స్, వైల్డ్ ఫైర్స్, ఫ్లడ్స్, అన్ప్రెడిక్టబుల్ వెదర్ ఇవన్నీ ఉండేవి కాదు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రతి కంట్రీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది. చెప్పాలంటే ఫ్యూచర్కి ఇది బిగ్గెస్ట్ వార్నింగ్. మనం 2000స్లో దీని గురించి ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం, అండ్ ఇది ప్రజెంట్ హాఫ్ వేలో ఉంది. అది 100% ట్రూ అవ్వకముందే మనం కనుక జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ 2000s లాగా మన ఎన్విరాన్మెంట్ని మనం మార్చుకోవచ్చు. సో మొత్తానికి 2000స్లో మన ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకున్నప్పుడు టెక్నాలజీ గురించి కరెక్ట్గా గెస్ చేసాం, కానీ డైరెక్షనే రాంగ్ అయింది. మనం ఫ్లయింగ్ కార్స్ ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఫ్యూచర్ ఏఐగా మారింది. రోబోట్ సర్వెంట్స్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మన దగ్గరికి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఏలియన్స్ కోసం వెయిట్ చేసాం, కానీ ఆల్గారిథమ్స్ మన లైఫ్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ అయింది. యుగాంతం గురించి భయపడ్డాం, కానీ రియల్ ఛాలెంజ్ క్లైమేట్ చేంజ్, మిస్ఇన్ఫర్మేషన్, డిజిటల్ ఎడిక్షన్ అని తర్వాత మనకు అర్థమైంది. ఫ్యూచర్ అంటే కేవలం మూవీస్లో చూపించేది కాదు. ఫ్యూచర్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని డైరెక్షన్. అండ్ ఇప్పుడు మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇమాజిన్ చేయండి, 2050 గురించి మనం ఇప్పుడు చేస్తున్న ప్రిడిక్షన్లో ఎన్ని కరెక్ట్గా ఉంటాయని. మేబీ 2020 జనరేషన్ మన వీడియోస్ని చూసి వీళ్ళు ఎంత ఇన్నోసెంట్గా ఆలోచించారని చెప్పి నవ్వుకోవచ్చు. బికాస్ వన్ థింగ్ ఇన్ హిస్టరీ ఆల్వేస్ ప్రూవ్స్ ది ఫ్యూచర్ ఆల్వేస్ సర్ప్రైజెస్ ఎవ్రీవన్. సో ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.